ఏంటిది ఓట్లు కట్ చేస్తారంట. వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో మొన్న దీదీ ఓడిపోయింది, మమతా బెనర్జీ ఓడిపోయింది. ఆమె ఓడిపోయింది కేవలం 30-40 లక్షల ఓట్లతో ఓడిపోయింది. కానీ అక్కడ ఓట్లు ఎన్ని తీసేసిండ్రు? దగ్గర దగ్గర 1 కోటి ఓట్లు తీసేసిండ్రు. దాంతో అందరి మనసులో ఏముందంటే ఈ ఓట్లు కటాయించి తీసేసి దొంగ ఓట్లు ఏమైనా రాయిస్తుండ్రా అనే డౌట్ ఉంది. మరి అట్లాంటివి జరగకూడదు అంటే మనం హోషియారు ఉండాలి. మరి అది ఏంది అనేది ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ये एसआईआर कोई नई चीज नहीं है, पहली बार नहीं हो रहा हिंदुस्तान में, इससे पहले भी काफी बार हुआ, पर इस बार जो है थोड़ा हमको होशियार रहना है, थोड़ा पूरी तरह से हमें खायनात रहना है. तो एक बार मैं समझाने की कोशिश करता हूं. नेक्स्ट स्लाइड. एसआईआर बोल तो क्या है? एसआईआर पिछली बार कब हुआ? अभी तक हिंदुस्तान को आजादी मिलने के बाद स्वातंत्र्యం వచ్చినాక ఈ ప్రక్రియ చాలా సార్లు జరిగింది. 13 సార్లు జరిగింది. ఈసారి జరిగేది 14వ సారి. पिछली बार कब हुआ? लास्ट टाइम एప్పుడైంది? 2002 అయింది, 2002 में. 2002 में तब राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी नहीं था शायद, तब तेलंगाना भी नहीं था, मुत्तहिदा आंध्र प्रदेश था. ఆ రోజు 2002 ఓటర్ లిస్టు మళ్ళా లేటెస్ట్ ఓటర్ లిస్టు 2025. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా సబితక్క ఉన్నది. సబితక్కకు 3 కొడుకులు, 2002 ఓటర్ లిస్టులో సబితక్క ఇంట్లో కొడుకుల పేర్లు ఓట్లలో లేవు, ఎందుకంటే అప్పుడు చిన్న పిల్లలు. మరి 2025లో ఓటర్ లిస్టులో పేర్లు వచ్చినాయి, 3 పేర్లు, కోడళ్ళ పేర్లు, అందరి పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మొదలు ఆ 2002 ఓటర్ లిస్టు 2025 ఓటర్ లిస్టు పక్క పక్కకు పెట్టుకొని ఆఫీసర్లు, ఇది మనం చేసే పని కదా, ఆఫీసర్లు చేస్తారు. ఆఫీసర్లు అంటే వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్. कौन है बूथ लेवल ऑफिसर? आंगनवाड़ी टीचर, आपके इलाके के आंगनवाड़ी टीचर जो है उन्होंने रहेंगे ज्यादातर. तो వాళ్ళు ఏం చేస్తారంటే పక్క పక్కకు పెట్టుకొని ఓ అప్పుడు 2002 में सबिता मैडम का वोट है, 2025 के वोटर लिस्ट में 3 और नाम है. कौन है ये 3 नाम? उनके साथ जोड़ना है. अच्छा उनके बेटे हैं, उनके साथ मैपिंग करते, फैमिली मैपिंग बोलते. तो उसको क्या करना, अपन अपने बीएलए जो है, మన బిఎల్ఏస్ ఉన్నారు కదా ఇక్కడ, అందరు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా? ఉంటే ఒక్కసారి చేయలేవట. మీకు అందరికి ఆ పుస్తకం ఇచ్చిరా, हैंड बुक, जरा दिखाओ भाई, छुपाओ मत, दिखाओ. है तो दिखाओ, नहीं है तो नहीं, कोई बात नहीं. कागज वो पूरा ఉన్నదా? అందరికి ఇయలేదా? చిన్నోళ్ళు చూపెట్టండి. జర్రా ఒక పని చేయండి, మంచి బ్యాగులు ఇచ్చిరా, ఆ బ్యాగులు మంచిగా పుస్తకాలు పెట్టుకోరి, తీసుకుపోయి ఇంట్లో అల్మార్లో వారేసి మళ్ళా తెరవకురి. मालूम है मेरे को आप क्या करते, ले आते घर में फेंक देते, अरे उन्होंने कुछ बोला ना आके, फेंक दे रहे भाई बोल के अंदर फेंक देते, नहीं फिर नहीं पढ़ते. जर्रा मेहरबानी करके पढ़ो, खोलो उसको, थोड़ा पढ़ो, उसमें बहुत अहम इन्फॉर्मेशन है, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందనలా చదువురి. ఈ లింకింగ్ కాని పేర్లు, ఉదాహరణకు మీ పిల్లలో కోడల్లో ఎవరైతే కొత్తగా వచ్చిరో 2002 నుంచి 2025 మధ్యలో వాళ్ళను ఫ్యామిలీ మ్యాపింగ్ చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? ఒక చిన్న ఎన్యూమరేషన్ ఫారం నింపేది ఉంటుంది. मैं वो भी आपको मैं दिखा देता हूं. उसके साथ साथ नेक्स्ट स्लाइड. మొత్తం తెలంగాణలో ఎస్ఐఆర్ అనేది 25 జూన్ को शुरू हो रहा, 25 జూన్ కు చాలా అవుతుంది. ఈ నెల 25 తారీఖు అంటే ఇంకో 4-5 రోజులలో స్టార్ట్ అవుతుంది. జూలై 24 వరకు అంటే ఒక నెల రోజుల పాటు జరుగుతుంది. ఏం చేస్తారు? ఇలా 4 పనులు చేస్తారు. నెంబర్ 1, ఎవరన్నా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు రాస్తారు, उनका वोट ऐड करते. नंबर 2, अगर कोई डेथ हो गया किसी फैमिली में, ఎవరి ఇంట్లోనే ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటు తీసేస్తారు. నెంబర్ 3, మీ ఇంటికి కొత్త కోడలు వచ్చింది అనుకో, ఆమె ఓటు వాళ్ళ అమ్మగారి ఇంట్లో కట్ చేయాలి, ఇక్కడ రాపియాలి. 3వది. 4వది, మీ బిడ్డ ఇంకొకడికి పోయింది అనుకో, లగ్గమై ఇంకొకడికి పోయింది, మీ ఇంట్లో కట్ చేయాలి, ఆడ రాపియాలి. ఈ 4 పనులే చేసేది. కాకపోతే ఇక్కడ కొంత డేంజర్ ఏముంటుందంటే మీ అందరికి ఎరికే, చాలా మందికి డబల్ ట్రిపుల్ చాలా ఓట్లు ఉన్నాయి. ఒకటి ఊళ్ళో ఉంటుంది, ఒకటి ఇక్కడ ఉంటుంది, ఇంకోటి పక్కకు ఉంటుంది. ఎందుకంటే కిరాయి ఇంట్లో ఒక దగ్గర ఉంటారు, ఆడికెళ్ళి ఇంకొక ఆడిపోతారు. కిరాయి ఇల్లు పాతింటి కాడు ఉంటుంది, ఒకటి కొత్త ఇంటి కాడు ఉంటుంది. అట్లా తీసేయకుండా చాలా ఓట్లు ఉన్నాయి. అందుకే ఈ ప్రాసెస్లు అవన్నీ పోతాయి. అయితే 1 మहीना తక్, ఒక నెల రోజుల పాటు ఎస్ఐఆర్ నడుస్తుంది. నడిచినాక ఇంటింటికి వచ్చే కార్యక్రమం అయిపోతుంది. అయిపోయినాక జూలై 31 నాడు లిస్టు పబ్లిష్ చేస్తారు. ఇగో గిది మీ బూత్లో ఓటర్ లిస్టు అని చెప్పి పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేస్తే మనకేమన్నా డౌట్స్ ఉన్నాయనుకో, अगर कोई किसी का वोट गया, गायब हो गया, उनके पास सब कुछ है, कागज है, सब कुछ है, अगर उनका वोट गया, 1 महीना हमारे को टाइम है, మనకు ఒక నెల టైం ఉంది. మొత్తం ఆగస్టు మంత్ అంతా మనకు టైం ఉంది.
ఆగస్టు నెలలో మన బూత్ లెవెల్ ఏజెంట్లు కార్తిక్ రెడ్డి గారు మీరందరూ కలిసి ఏం చేయాలి, మీ బూత్ లెవెల్ ఆఫీసర్ కు మొత్తం డీटेल्स ఇవ్వాలి. अरे ये गलत है भाई, तुम लोग गलत करे, इनका वोट नहीं रहना था, इनका वोट रहना था बोल के अपन इन्फॉर्मेशन उनको देना. 1 महीने के हद तक हमारे को टाइम है, अगस्त के एंड तक हमारे को टाइम है. అది అయిపోయినాక ఎలక్షన్ కమిషన్ के पास भी 1 महीने का टाइम है. వాళ్ళు ఏం చేయాలి, మొత్తం సెప్టెంబర్ నెలంతా ఛాన్బీన్ చేసి మన అబ్జెక్షన్లకు సమాధానం చెప్పాలి. ఆఖరికి 1 అక్టోబర్ రోజు ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది. ఇక ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయినాక మళ్ళీ చేంజ్ చేయడానికి లేదు. కాబట్టి ఇప్పుడు మీరు హుషారుంటే, ఇప్పుడు అప్రమత్తంగా ఉంటే రేపు మళ్ళీ గడబడి ఉండదు. లేకపోతే ప్రతిసారి ఎలక్షన్లో చూస్తాం మనం, ఆఖరికరే నా ఓటు లేదు అని లొల్లి ఉంటుంది. ప్రతిసారి పోలింగ్ బూత్ కాడికి వచ్చినాక నా ఓటు ఇక్కడ లేదు అక్కడెక్కడో ఉందట. ప్లస్ మొగోళ్ళ పేరు మీద ఆడోళ్ళ బొమ్మలు పడతాయి, ఆడోళ్ళ పేరు మీద మొగోళ్ళ బొమ్మలు పడతాయి. అరే ఇదేం లొల్లిరా అంటే అప్పుడు చూసుకోలేదు మనం. అందుకే ఇప్పుడు కరెక్ట్గా చూసుకుంటే, ఇప్పుడు కరెక్ట్గా పని చేసుకుంటే, అంగ్రేజీ में एक जबरदस्त कहावत है, ఇంగ్లీష్ లో ఒక మంచి సామెత ఉన్నది, ద మోర్ యు స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యు బ్లీడ్ ఇన్ వార్. ద మోర్ యు స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యు బ్లీడ్ ఇన్ వార్. అంటే దీని అర్థం ఏంటంటే, ఏ యుద్ధము లేనప్పుడు నువ్వు గిన్న చెమట వడిపి కరెక్ట్గా పని చేసుకుంటే నీకు యుద్ధంలో తక్కువ రక్తం గారుతుంది, తక్కువ నష్టం జరుగుతుంది అని అర్థం. అందుకే ఇప్పుడు కరెక్ట్గా కార్యకర్తలు పనిచేసుకుంటే, ఇప్పుడు కరెక్ట్గా ఓట్లు మనం రాయించుకుంటే, మన మెంబర్షిప్ కార్యక్రమం కరెక్ట్గా చేసుకొని బూత్ల వారీగా మనం 580 బూత్లలో ప్రతి బూత్లో సైనికులను ఇప్పుడు తయారు చేసుకుంటే రేపు యుద్ధంలో 10-12 వేల మంది సైనికులం జబర్దస్త్ కాంగ్రెస్ ను బీజేపీని ఉరికిచ్చి మల్ల రాజేంద్ర నగర్ లో గులాబీ జెండా ఎగరేసుకోవచ్చు. అందుకోసమే ఈ రోజు ఈ మీటింగ్ మీ అందరికి సంజాయించే కార్యక్రమం. నెక్స్ట్ క్యా కర్నా, బిఎల్ఏ బోల్తో క్యా కర్నా. బిఎల్ఏ ఏం చేయాలంటే బూత్ లెవెల్ ఏజెంట్ ఎక్కువ కష్టపడేది ఏం లేదు. ఒక బూత్ లో 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే ఇండ్లు ఎన్ని ఉంటాయి, 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. సో నెల రోజులలో మీరు 300 ఇండ్లు తిరగాలి. రోజుకు 10 ఇండ్లు, 12 ఇండ్లు, 15 ఇండ్లు, అంతకంటే ఎక్కువ లేదు. సో రోజుల గంటన్నర 2 గంటల కంటే ఎక్కువ తిరిగేది లేదు. ఆ 1-2 గంటలలో మీరు ఏం చేయాలి, అంగన్వాడీ టీచర్, బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు మీరు కలిసి ఇంటింటికి పోవాలి. ఆ ఇంటింటికి పోయినాక అక్కడ ముచ్చట పెట్టాలి. అమ్మ బాగున్నారా, మీ ఇంట్లో బాగున్నారా, మరి అన్ని స్కీమ్లు వస్తున్నాయా, తులం బంగారం వచ్చిందా, 4000 పెన్షన్ వచ్చిందా, ఇవన్నీ అడగాలి. బరాబర్ అడుగుతారా అడగరా? అడగాలి. అడగపోయి ముచ్చట పెట్టాలి కదా, లేకపోతే ఎట్లా? అమ్మా మరి స్కూటీలు ఇస్తాన్నారు, స్కూటీలు వచ్చినాయా, అదేదో 5 లక్షల కార్డు ఇస్తాన్నాడు వచ్చిందా, ఇంకేమేమి వచ్చినాయి జర చెప్పమ్మా అని చెప్పి అడగాలి. ఇక మనం చెప్పే అవసరం ఏం లేదు, నువ్వు అడుగుడాల్సిన వాళ్ళే తిట్లు అందుకుంటారు. అమ్మ తిట్లు తర్వాత తిడదాం తీగని చెప్పి నువ్వు మెల్లగా కూర్చొని ఫస్ట్ అయితే ఈ పని చేసుకుందాం అక్క అని చెప్పి ఈ పని చేపియాలి. ఇందులో ఏం లేదు కన్ఫ్యూజ్ అయ్యేది. మళ్ళీ చెప్తున్నా నేను, 18 ఏళ్ళు నిండిన వాళ్ళై రాయించాలి, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయించాలి. మీ ఇంటికి కొత్త కోడలు వస్తే ఆ అమ్మాయి ఇక్కడ రాపియాలి, అక్కడ కట్ చేపియాలి వాళ్ళ ఇంటికాడ. అట్లాగే మీ ఇంటి పిల్ల ఇంకొక అడిగి పోతే మీరు ఇక్కడ ఓటు కట్ చేయాలి, వాళ్ళ అత్తగారి ఇంట్లో రాపియాలి. గంతే. ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ ఇక మీరు బాధ్యతలు గింతే, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. నేను చెప్పిందే గదే బాధ్యత. పోవాలి, తిరగాలి, రోజుకు 10 ఇండ్లు తిరగాలి, నెల రోజుల్లో మొత్తం 300 ఇండ్లు కవర్ చేసుకోవాలి. ఎక్కడ కూడా దొంగ ఓట్లు ఉండొద్దు, అసలు ఓట్లు పోవద్దు. దొంగ ఓట్లు ఉండొద్దు, అసలు ఓట్లు పోవద్దు. ఎందుకంటే మనకు కాంగ్రెస్ లెక్క బీజేపీ లెక్క దొంగ ఓట్లతో గెలిచే అలవాటు లేదు. నిజాయితీగా ఎలక్షన్ జరిగితే 100 సీట్లు కేసీఆర్ గారు గెలుస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మీకెరికే నాకెరికే. నిజాయితీగా ఎలక్షన్ జరగాలన్నది మనం అడిగేది. మనం ఏ రంగ పని చేసే అవసరం లేదు. నెక్స్ట్ మీకు కొత్త ఓటు రాయించాలంటే ఏం సర్టిఫికెట్లు ఉండాలి? ఇక ఇవన్నీ కాయిదాలు, 13 రకాల కాయిదాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదున్నా రాయించవచ్చు. मैं जो भी बोल रहा हूं आपको अभी, आपको जो मैं बुक दिया हैंड बुक बोल के, हैंड बुक में सब कुछ है. अगर आपको कोई डाउट है तो कार्तिक रेड्डी रहेंगे, कार्तिक रेड्डी और श्रीधर रेड्डी साहब रहेंगे, दोनों को आप टच करो, మీకు మొత్తం సంజాయిస్తారు. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ చేస్తారు. ఈ 13 కాయిదాలలో ఏమున్నా కూడా మీకు ఓటు రాయాలి. బర్త్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీకు ఇంకా 10వ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ కానీ, ఇంకోటి కానీ 13 రకాల డాక్యుమెంట్స్ ఏదున్నా మీకు ఖచ్చితంగా ఓటు ఇవ్వాలి. నెక్స్ట్ यहाँ पे बहुत अहम चीज है, ये जर्रा इस पे गौर करो. ఇది ఒక్కటి చూడండి. ఒక్కొక్క మనిషికి కొన్ని దగ్గరలో మేము చూసినాం ఓటర్ లిస్టులలో 4, 5, 10, 12 ఓట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎట్లా దేవులాడాలి? ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయింది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మేము గల్లీ తిరుగుతున్నాం. కార్తిక్ కూడా, మీ రాజేంద్ర నగర్ కూడా మొత్తం షేక్పేట్లో పనిచేసారు. ఆడ చూస్తే ఈ అమ్మాయి ఉన్నది. ఈ అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో 2 ఓట్లు ఉన్నాయి,
ఖైరతాబాద్లో ఒకటి ఉంది, అంబర్పేటలో ఒకటి ఉంది, మషీరాబాద్లో ఒకటి ఉంది. అరే మరి ఒక అమ్మాయి 5 ఓట్లు ఉంటే అసలు ఆమె ఎక్కడున్నది? ఇప్పుడు మనం దేవులాడాలే పట్టుకోవాలి. దేవులాడాలంటే మీరు దేవులాడక్కర్లేదు. నేను కార్తీక్ రెడ్డి గారికి మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఎన్ని అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి డౌట్ఫుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, లిస్టు మొత్తం కార్తీక్ రెడ్డికి నేను ఇస్తా. ఆయన ఏం చేస్తాడు, డివిజన్ల వారీగా మీకు బూత్ల వారీగా మీకు ఇస్తాడు. మీరు డబుల్ చెక్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? నెక్స్ట్ మీకు 2 ఇస్తున్నాం, ఒక హ్యాండ్ బుక్, ఒక వర్క్ బుక్. హ్యాండ్ బుక్ ఇప్పుడు మీరు మీ చేతులు ఉన్నది, అందులో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వర్క్ బుక్ అంటే ఇట్లుంటది. ఇప్పుడు నేను చెప్పింది అది. కార్తీక్ రెడ్డి ఏం చేస్తాడు, మీకు ప్రతి బూత్ లో ఉండే 1000 ఓట్లకు సంబంధించి లిస్ట్ మీకు ఇస్తాడు. మనం ఏం చూసుకోవాలి, ఈ ఓటర్ లింక్ అయిందా లేదా. లింక్ అంటే ఏంది, కొడుకు బిడ్డ గతంలో లేకుండొచ్చు, 2002లో ఇప్పుడు ఉండొచ్చు, వాళ్ళది లింక్ అయిందా లేదా. లింక్ కాకపోతే ఎన్యూమరేషన్ ఫామ్ నింపినరా లేదా, ఇవన్నీ చూసుకొని ఒకటి టిక్ పెట్టుకోవాలి. ఆ రోజు మీరు 10 ఇళ్ళు తిరిగిరు అనుకో, 10 ఇళ్ళు తిరిగితే ఒక 30-40 ఓట్లు అయిపోతాయి. అన్ని టిక్ పెట్టుకోవాలి, ఆ రోజు పని అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ పోవాలి, వర్క్ బుక్ లెక్క పెట్టుకోవాలి, మొత్తం జల్లెడ పట్టాలి. ఓటర్ లిస్ట్ మొత్తం జల్లెడ పట్టి ఎన్ని ఓట్లు ఉన్నాయి, కరెక్ట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, డూప్లికేట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, జల్లెడ పట్టుకోవాలి, చూసుకోవాలి. ఎక్కడ కూడా ఎవరిదైనా తప్పిపోయి కూడా ఓటు గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదిగిన మీరు కరెక్ట్ గా చేస్తే 580 బూత్లలో మీకు 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, కరెక్ట్ మనుషులు ఓటర్లు వెళ్తారు. రెండోది, మీరు తిరిగినప్పుడు ఆ సంబంధాలతోని అరే మా ఓటు రాయించారు మా వాళ్ళు, మా బీఆర్ఎస్ వాళ్ళు, మా కార్తీక్ అన్నతో వచ్చిరు వీళ్ళంతా అని చెప్పి రేపు మీరు మెంబర్షిప్ పోతే కూడా వాళ్ళందరూ మళ్ళీ మీతో దగ్గరుండి అరే కేసీఆర్ సాబ్ ఫిర్ వాపస్ ఆనాజీ అచ్చే ఆద్మీ అవును జల్దీ ఉनको ఫిర్ వాపస్ లావోబాయ్ అని చెప్పి మెంబర్లు కూడా అవుతారు మీకు. కాబట్టి మీరు ఈ కార్యక్రమం మంచిగా చేసుకోవాలి. లాస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. నా బూత్, मेरी बूथ अगर मजबूत है तो मैं राजेंद्र नगर जीत सकता हूं. ये आपके दिल में रहना. నేను ఎక్కడో నేల విడిచి సాము చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడో పోయి ఇంకేనో మెడల్ కట్టేసే అవసరం లేదు. మీ బూత్ లగిన మీరు మెజారిటీ చేస్తే आपके बूथ को अगर आप मजबूत बनाएंगे तो जरूर आप इलेक्शन जीतेंगे. మీరు కేసీఆర్ సీఎం కావాలని ఉండి మనసు నిండా ప్రేమ ఉండి అరే మా పార్టీ గెలవాలని షోకుండి మీరు మళ్ళా ఇండ్లలో కూర్చుంటే నడవదు. మనం గట్టిగా అనుకోవాలి, 580 పోలింగ్ బూత్లలో గట్టిగా మనం పని చేసుకోవాలి. ఏ బూత్ కా బూత్ సిస్టమేటిక్ గా పని చేసుకొని బూత్ కమిటీలు వేసుకొని ముంగటికి పోదాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇదేమో ఎస్ఐఆర్ కార్యక్రమం. రెండోది మెంబర్షిప్ కార్యక్రమం కూడా తొందరలో ప్రారంభమవుతుంది. దానికోసం కూడా ఏం చేసినాం, ఒక యాప్ తయారు చేసినాం. నువ్వు ఆ యాప్ ఏంటిది, ఇవాళ రేపు మీరు చిన్న టూత్ పేస్ట్ కావాలంటే కూడా యాప్లనే కొంటుర్రు, సినిమా టికెట్లు కావాలంటే యాప్లనే కొంటుర్రు, అమెజాన్లో అన్ని బటన్ ఒత్తుల మీద నడుస్తున్నది ఇవాళ రేపు. అందుకే ఏమనుకున్నాం, ఆఖరికి ట్యాక్సీ విలువాలంటే కూడా బటన్ ఒత్తుతురు ఊబర్ అని. అందుకే మనం కూడా ఏం చేసినామంటే పార్టీ నుంచి ఒక యాప్ తయారు చేసినాం. ఆ యాప్ ఏముంటుంది, అందులో ఏం లేదు, మీరు గడబడేది ఏం లేదు. ఇప్పుడు మీకు ఇచ్చినట్టే యాప్లో మంచిగా మీ బూత్లో ఎవరో ఉన్నారో ఓటర్లు వాళ్ళ లిస్టు ఉంటుంది. అందులో ఏముంటుంది, బూత్కి 1000 ఓట్లు. సో ఆ బూత్లు ఉన్న వాళ్ళనే ఆ బూత్ వర్కర్లు చూడగలుగుతారు, మీరు వేరే వాళ్ళు చూడలేరు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ బూత్ నెంబర్ 200 అనుకో, ఆ 200 బూత్లలో వాళ్ళ ఓటర్ లిస్ట్ మాత్రమే కనబడుతుంది, ఆ 1000 ఓట్లు మాత్రమే కనబడతాయి మీకు. ఆ 1000 ఓట్లల్లో మీకు ఎవరెవరైతే మీరు మెంబర్లు చేరుతారో వాళ్ళ పేరు ఒత్తితే ఆ పేరు మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని మన యాప్లోకి వచ్చేస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇంటికి పోవాలి, వాళ్ళ ఫోటో తీయాలి, వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకోవాలి, వాళ్ళకు ఐడెంటిటీ कार्ड కూడా ఇచ్చేయాలి. ఇచ్చి सब बहुत बहुत शुक्रिया, आप हमारे साथ जुड़ गए, बीआरएस पार्टी के फैमिली में आप भी मेंबर बने, बहुत बहुत शुक्रिया. जल्द से जल्द इलेक्शन आएगा और आप हम मिलके फिर एक बार गुलाबी झंडा लहराएंगे बोल के వాళ్ళకు शुक्रिया अदा करके आना है. ఇది సింపుల్ లెక్క, ఏం యాప్ల కన్ఫ్యూజన్ లేదు. మళ్ళొక పూట నేను కార్తీక్ చెప్తా, ఎవరెవరైతే చాకులు లాంటి పిల్లలు మనకున్నారో వాళ్ళందరికీ కూడా యాప్ మీద చిన్న ట్రైనింగ్ సెషన్ ఒకటి పెడతాం. బూత్కి 2 చొప్పున అలగ్సే ఒక ట్రైనింగ్ సెషన్ పెడతాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. ఇలా మీరు ఇంత పద్ధతిగా ఆకలి అవుతుంటే కూడా కూర్చొని ఇంటురు అంటేనే నాకు అర్థమైంది. ఇంత పద్ధతిగా కూర్చున్నారు, ఎంత బుద్ధిగా కూర్చున్నారు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది మనసులో. ఎందుకంటే హైదరాబాద్లో మనకు కాలాగదు, ఇంతసేపు ఒక దగ్గర కూర్చుని అలవాటు ఉండదు. ఎప్పుడు ఈ ఫోన్ వస్తుంది ఆ ఫోన్ వస్తుంది, అటు రుక్తుంటాం ఇటు రుక్తుంటాం. కానీ మీరు ఇంతసేపు కూర్చున్నారంటే రాజేంద్ర నగర్ లో పక్కా గులాబీ జెండా ఎగురుతుంది. మీ కసి కమిట్మెంట్ తప్పకుండా మీ కష్టం ఫలిస్తుంది. ముమ్మాటికి మరి తప్పకుండా మళ్ళీ గెలుస్తాం. కానీ గెలుస్తామని చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదు, ఎస్ఐఆర్ మంచిగా చేయండి, మెంబర్షిప్ మంచిగా చేయండి, బూత్ల వారీగా కమిటీలు వేసుకోండి. తప్పకుండా ఎక్కడ చిన్న ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, ఇళ్ళన్నాక పంచాయతీలు ఉండకుండా ఉంటాయి. ఇక ప్రతి డివిజన్ల పంచాయతీలు ఉంటాయి, ప్రతి బూత్ల పంచాయతీలు ఉంటాయి, ప్రతి బస్తీల పంచాయతీలు ఉంటాయి. ఒకళ్ళు బస్తీ కమిటీలకు రండి,
ఒకళ్ళు జిల్లా కమిటీలకు రండి, లేదు ఒకళ్ళు రాష్ట్ర కమిటీలకు రండి. అందరిని అకామిడేట్ చేసుకుందాం, కంటికి రెప్పలా కాపాడుకుందాం. ఈసారి గవర్నమెంట్ వచ్చినాక గతంలో మాదిరిగా కాదు, ఈసారి గవర్నమెంట్ వచ్చినాక తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నా. గతంలో ఉద్యమకారులు, మా కార్యకర్తలు మనం ప్రభుత్వంలో పడి కొంత మనం మర్చిపోయినట్టయింది. నేను ఒప్పుకుంటా, కొంత మర్చిపోయినట్టయింది. ఈసారి మాత్రం అట్లుండదు. ఈసారి పక్కా నేను మీకు మాటిస్తున్నా, ఒక్కొక్క ఉద్యమకారుడికి ఒక్కొక్క కార్యకర్తకి న్యాయం చేసే బాధ్యత నాది. తప్పకుండా బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. గద పట్టుకోండి.